ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అకాల వర్షాలు, ఈదురుగాలులు మామిడి రైతులను నిండా ముంచాయి. కోత దశకు వచ్చిన పంట చేతి కండకుండా చేశాయి. నేల రాలిన పంటను చూసి కన్నీరు పెడుతున్నాడు అన్నదాత. ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. చిత్తూరు జిల్లాలో 3 రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు, బలమైన ఈదురుగాలులు మామిడి రైతుల వెన్ను విరిచాయి. మరో 10 రోజుల్లో పంట చేతికొస్తుందనగా ప్రకృతి తమ ఆశలపై నీళ్లు జల్లిందని వాపోతున్నారు అన్నదాతలు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా బేనీష, మల్లిక, తోతాపురి రకాల మామిడికాయలు భారీగా నేలరాలాయి. ఉద్యాన శాఖ అధికారులు ప్రాథమికంగా జరిపిన పరిశీలనలో తోటల్లో దాదాపు 20% కాయలు రాలిపోయినట్టుగా తేలింది. పంటను కాపాడుకునేందుకు రైతులు కవర్లు కట్టినా పెనుగాలుల వల్ల ప్రయోజనం లేకుండా పోయింది. నగరి, చంద్రగిరి, పలమనేరు, కాళహస్తి తదితర ప్రాంతాల్లో నష్టం ఎక్కువగా ఉందని తెలుస్తోంది. నగరి నియోజకవర్గం నగరి, నిండ్ర, విజయపురం మండలాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. ఒక్క నగరి నియోజకవర్గంలోనే 5,000 ఎకరాలకు పైగా మామిడి సాగవుతోంది. ఈదురుగాలుల దెబ్బకి నగరి మండలం ముడిపల్లి, రామాపురం, ఏడుగట్లు, ఎంకేకే, కండ్రిగ గ్రామాలతో పాటు విజయపురం మండలం కోసల నగరం, పాతార్కాడు, మహారాజపురం గ్రామాల్లో 100 ఎకరాల్లో మామిడి పంటకు నష్టం జరిగింది. పలమనేరు నియోజకవర్గంలోని బంగారుపాళ్యం, ఐరాల, తవణంపల్లి మండలాల్లోనూ నష్టం భారీగా ఉంది. అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టామని కోత దశలో పంట మొత్తం నేలపాలై తమను నట్టేట ముంచిందని కన్నీరు పెడుతున్నారు రైతులు. గాలివానకు రాలిన కాయలను తోటల్లో వదిలేయలేక కూలీలతో ఏరించి మార్కెట్ యార్డుకు తరలిస్తున్నారు రైతులు. అయితే అక్కడి వ్యాపారులు సిండికేట్గా రైతులకు సరైన ధర ఇవ్వడం లేదు. పక్వానికి వచ్చిన నాణ్యమైన మామిడికాయలు బెంగుళూరు, చెన్నై, కాంచీపురం మార్కెట్లలో టన్ను 12,000 రూపాయలు పలుకుతున్నాయి. ఇక్కడ రాలిన కాయలంటూ టన్ను కేవలం 6,000 రూపాయలకే కొంటున్నారు. దీంతో కాయలు ఏరడానికి రవాణాకు అయిన ఖర్చులు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. ప్రతికూల వాతావరణం కారణంగా ఈ ఏడాది ఆరంభంలోనే పూత రాలిపోయింది. ఆ తర్వాత మిగిలిన పూతతో కాస్తో కూస్తో కాపొచ్చినా ఇప్పుడు ప్రకృతి వైపరీత్యంతో దెబ్బతింది. నిబంధనల ప్రకారం ప్రకృతి వైపరీత్యాల వల్ల మామిడి చెట్లు పూర్తిగా విరిగిపోతే పరిహారం అందుతుంది. కేవలం కాయలు రాలిపోతే ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందడం లేదు. దీంతో రైతులకు ఊరట లభించడం లేదు. పక్వానికి వచ్చిన మామిడికాయలు నేలరాలినా నష్టపరిహారం ఇచ్చేలా ప్రభుత్వం పాత జీవోను సవరించాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. ప్రభుత్వం తక్షణమే స్పందించి జీవోను సవరించి ఆదుకోకపోతే తాము కోలుకోలేమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అన్నదాతలు.